సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని మెదక్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు కలెక్టరేట్ సమ్మె చేస్తున్న నుండి కొత్త బస్టాండ్ నుండి స్థానిక చమన్ వరకు ప్లే కార్డ్స్ పట్టుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు వివిధ సంఘాల పంచాయతీరాజ్ శాఖ అధికారులు సంఘీభావం తెలిపి మాట్లాడుతూ కేసీఆర్ అంటే అన్ని కాంట్రాక్టు ఉద్యోగాలే ఉంటాయన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన వచ్చాక కూడా సేమ్ సీన్ కొనసాగుతోందన్నారు. గత ఏడాది వరంగల్లో ధర్నా చేస్తున్న సమగ్ర ఉద్యోగుల వద్దకు పిసిసి హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి ఛాయ్ తాగినంత సేపులో ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పిన మాట ఆయన మరిచారని ఎద్దేవా చేశారు. సీఎం ఛాయ్ తాగడం లేదేమో, కేసీఆర్ తాగింది తాగుతున్నట్టు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం ఛాయ్ మానేసినట్లు ఉన్నారన్నారు. సంఘీభావం తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి దృష్టికి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యను తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం 60% వేతనంలో ఇస్తోందని తాను ఇప్పిస్తానన్నారు. మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, వెంటనే ఇచ్చి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్ష మెదక్ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజు, పీటీఐ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ పాషాల్ డిమాండ్ చేశారు. విద్యాశాఖలో గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి విడుదల కార్యక్రమంలో భాగంగా ఈరోజు 400 మందితో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మేము కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని, గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే హామీ ఇచ్చి ఉన్నారో మా ఉద్యోగులందరినీ 4 రోజుల్లోపు రెగ్యులరైజ్ చేస్తారని ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా బడుగు బలిగిన వర్గాల పిల్లలు, ఆడపిల్లలు చదువుకునే కేజీబీలలో విద్య అనేది అగమ్య గోచరంగా మారింది. దయచేసి మా న్యాయమైన డిమాండ్ ఏదైతుందో ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మా మెదక్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన, అదేవిధంగా రాష్ట్ర సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.